దేవభాష అన్నారు దాన్ని. అందుకని అంటే దేవతలు మాట్లాడుకునే భాష. అందుకని భూమిపైన దేవతలు భూసురులు అన్నారు బ్రాహ్మణులను. వీళ్ళు భూమిపైన నడయాడే దేవతలయ్యా అన్నాడు. సరే, చాలామందికి కోపకారణము, వాడికేమో ఈర్ష్యా కారణము అనేకం ఉండవచ్చు. కానీ ఏదో ఆధిక్యం చెప్పడానికి కాదు, ఎవరిని తక్కువ చూడడానికి కూడా ఇది కాదు. చూస్తే మళ్ళీ బ్రాహ్మణుడు దోషం చేసిన వాడే అవుతాడు. ఎవరిని తక్కువ చూడకూడదు. అసలు అందరినీ గొప్పగా చూసేవాడే బ్రాహ్మణుడు. జాతిలో ఎవరినైనా నీలో ఈ గొప్పతనం ఉంది నాయన, నీలో ఈ గొప్పతనం ఉంది నాయన, నువ్వింత ప్రతిభావంతుడివి నాయన, నువ్వు ఇలా ఉన్నతికి రావాలి నాయన అని చెప్పేవాడే బ్రాహ్మణుడు. వాడి అభివృద్ధి కాకుండా నువ్విలా ఉండాలి, నువ్విలా ఉండాలి, నువ్వు గొప్పగా ఉండాలని సకల ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు అని అందరినీ ఆశీర్వదిస్తాడు. పాపం వీడికి వాహనం ఉన్నా ఉండకపోయినా, వీడు అద్దె కారులో వెళ్ళినా లేదా చిన్న స్కూటర్ 2 వీలర్ వేసుకొని వెళ్ళినా, వీడు అవతలి వాడినేమో ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాడు. అవతలి వాడికి ఇన్ని వాహనాలు, ఇన్ని వస్తువులు, ఇన్ని ఆభరణాలు, ఇన్ని గృహాలు, ఇంత గొప్పగా ఉండాలి అని భావిస్తాడు. నేను ఇప్పుడు ఇట్లా వస్తున్నాను కదా 2 వీలర్లో వచ్చి నేను వీడికి వాహన సిద్ధిరస్తు అంటున్నానే, వీడి పెద్ద కారు కొంటే రేపు నేనెట్లా అని ఆలోచించడు. ఆలోచించని వాడే బ్రాహ్మణుడు. వీడు చిన్న వాహనంలో వెళ్ళినా, వీడి వాహనం లేకుండా నడిచే వెళ్ళినా అవతలి వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉండాలి అని కోరుకునేవాడు. అదే బ్రాహ్మణత్వము అని అన్నారు. దాన్నే భూసురత్వము అన్నారు. ఇట్లా ప్రపంచానికి సనాతన హైందవ ధర్మంలో ఉండేవాడంతా బ్రాహ్మడు. మొత్తం ప్రపంచానికి హిందూ ధర్మమే బ్రాహ్మణ ధర్మం. అంటే ఆ ధర్మంలో ఉన్న ప్రతివాడు బ్రాహ్మణుడే. ఎందుకు? ప్రపంచానికి. ఎందుకయ్యా ప్రపంచానికి అంటే వాడికి పెద్ద సంస్కారం ఏమీ లేదు. ఇప్పుడు మనకు చాలా అభివృద్ధి, అన్ని గొప్పలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. ప్రపంచము అన్ని దేశాలు గొప్పవే, ఎవరు తక్కువ కాదు. కానీ వాడు దేన్ని పచనం అనేది సంస్కార క్రియ. ఒక సంస్కారం ఉంటే వండటము అనేది ఉంటుంది. అలా లేకుండా ఏదుంటే దాన్ని అలాగే తిని జీవించేవాడు అన్ని దేశాల వాళ్ళు. వాళ్ళ ఆహారం అదే అలవాటు. ఇప్పటికి కూడా మనకు బ్రెడ్ ముక్క మధ్యలో ఏదో కనపడి దాన్ని కొరుక్కొని తినటము. మామూలుగా మన తిండ్లల్లో కొరుక్కొని తినటం అనేది ఉండదు ఎక్కువగా. ఆ కొరుక్కొని తినటం అనేది జంతు లక్షణం. సహజంగా సంస్కారి అయిన మానవుడు అలా తినడు. అంటే ఇప్పటికి కూడా అలవాట్లు అట్లా మిగిలిపోయాయి. సరే, మనమందరం చూస్తున్నామంటే మనకేదో పరానుకరణం మీద మనకు ఎక్కువ మోజు కాబట్టి వాడి చేసినట్టులాగా మళ్ళీ దీనికి కూడా ఆ పేర్లు పెట్టి వెజ్ బిర్యానీ అని, మళ్ళీ అదొక దౌర్భాగ్యం, వినడానికి కూడా కష్టం నాలాంటి వాడు. మళ్ళీ దీంట్లో అదెందుకురా ఏదో అలాగా అని వాడేదో దాంట్లో బ్రెడ్ ముక్కలు, ఏమంత కర్మ నాయన, ఎందుకు అంత దిగజారి ఎందుకు పోతున్నావురా, దానిలాగా ఎందుకు ఉండాలి, ఏమిటో వీడికి మూల అంటే ఎవడో తయారు చేశాడు మధ్యలో అని. దీనికి ఆ పేరు ఎందుకు, దాంట్లో ఇలా ఆకారం ఎందుకు, ఏం కర్మ, అసలు అది వద్దు అని కదా ఇది ఉండేది. దీంట్లో దాన్ని కలిపి దానిలో దీన్ని కలిపి అంతా ఒక కలగాపులకం చేసి దానికి మనకు వేరే పులగం అని వేరే ఉంది. ఆ పులగం తినటం మానేశారు. ఈ కలగా పులగం ఎక్కువ మనకు. అందువల్ల ఇవన్నీ అవసరం లేదు నిజానికి. Please subscribe to our YouTube channel. Like and share this video.